Hey guys, welcome back to Telugu US Diaries once again. This is Satish. సో ఈ వీడియో ఏంటంటే ఓసీఐ కార్డ్ అనేది మైనర్స్కి ఎట్లా అప్లై చేయాలి అనే దాని గురించి ఈ వీడియో నేను చేస్తున్నాను. కంప్లీట్ డీటెయిల్స్ అంటే ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఎట్లా ఫిల్ చేయాలి ఏంటి అనేది కంప్లీట్ త్రూ అవుట్ ద వీడియో మీకు చూస్తే మొత్తం మీరు ఓన్గా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓసీఐ కార్డ్ అంటే ఏంటంటే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా, అంటే ఇక్కడ అంటే యూఎస్లో ఎవరైతే కిడ్స్ పుట్టారో వాళ్ళకి మనం ఓసీఐ కార్డ్ అనేది అప్లై చేస్తాం. ఎందుకు అని అంటే ఇండియా వెళ్ళినప్పుడు ఎక్కువ రోజులు ఉండడం కోసం అది మనకి హెల్ప్ అవుతుందన్నమాట. సో మాక్సిమం అందరూ ఓసీఐ కార్డ్ అప్లై చేస్తారు ఇక్కడ పుట్టిన బేబీస్కి. సో మైనర్స్కి ఓసీఐ కార్డ్ ఎలా అప్లై చేయాలనేది దీని గురించి అనమాట. సో ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలంటే విఎస్ఎఫ్ఎస్ గ్లోబల్ ఓసీఐ అని గూగుల్లో టైప్ చేస్తే ఒక లింక్ వస్తుంది, ఫస్ట్ లింక్. అక్కడికి వెళ్తే మనకి అప్లై ఓసీఐ సర్వీసెస్ అంటే విఎఫ్ఎస్ గ్లోబల్ ఎవరంటే మనకి లేటెస్ట్ వెండర్ అనమాట ఈ ఓసీఐ కార్డు మనం అప్లై చేసుకోవడానికి త్రూ గవర్నమెంట్. సో దీంట్లో వచ్చేసి మనకి టోటల్ 6 స్టెప్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వచ్చి ఐడెంటిఫై ఓసీఐ కేటగిరీ, అంటే మీరు ఏ ఓసీఐ కేటగిరీలోకి వస్తారు, అంటే కొత్తగా అప్లై చేస్తున్నారా, లేకపోతే ఆల్రెడీ ఉందా, లేకపోతే ఎక్స్పైర్ అయిపోయిందా, అట్లా అనమాట. సో ఇది నేను న్యూ ఓసీఐ రిజిస్ట్రేషన్ అంటే కొత్తగా ఓసీఐ ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు కనుక ఇంతకుముందు ఎప్పుడు చేసి ఉండకపోతే మీకు డెఫినెట్గా ఇది హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి వాట్ టైప్ ఆఫ్ కేటగిరీ అంటే ఓసీఐ టైప్ ఏంటి, ఇక్కడ మనం న్యూ ఓసీఐ రిజిస్ట్రేషన్ అనేది మనం చూస్ చేసుకుంటాం. సో టు బిగిన్ అప్లికేషన్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ గవర్నమెంట్ వెబ్సైట్కి వెళ్తాం. గవర్నమెంట్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మనం మన అప్లికెంట్ అంటే మైనర్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇస్తాం. అలానే అక్కడ మేజర్గా 2 రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి 2x2. అలానే సిగ్నేచర్ కావాలి ఇఫ్ ద చైల్డ్ ఈజ్ అబౌవ్ 5 ఇయర్స్. మైనర్ వచ్చేసి 5 ఇయర్స్ కంటే ఎక్కువ ఉంటే సిగ్నేచర్ కావాలి. 5 ఇయర్స్ కంటే తక్కువ ఉంటే కనుక మనం థంబ్ ఇంప్రెషన్ అనేది అడుగుతారు. సో ఇక్కడ గవర్నమెంట్ ఓసీఐ ఆన్లైన్ ఫామ్ ఇక్కడికి వెళ్తాం మేజర్గా మనం. ఇది మీరు క్లిక్ చేసిన తర్వాత ఇది ఓసీఐ సర్వీసెస్ .gov.in, ఇది మన ఇండియన్ వెబ్సైట్. సో ఇక్కడ మీరు ఓసీఐ కార్డ్ అనేది అప్లై చేస్తారనమాట. OCI services.gov.in. So these are the OCI services that the Indian government is providing. మీరు ఫస్ట్ వచ్చేసి న్యూ ఓసీఐ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తారు. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మీరు అసలు ఓసీఐకి ఎలిజిబుల్లా కాదనేది ఒకసారి మీరు చూసుకోండి. తర్వాత నేను ఇందాక మీకు చెప్పినట్టు మేజర్గా 2 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఫర్ ద బేబీ, ఓకే, అండ్ సిగ్నేచర్ ఇఫ్ ద బేబీ ఈజ్ అబౌవ్ 5 ఇయర్స్. లేదంటే బేబీ కనుక లెస్ దాన్ 5 ఇయర్స్ అయితే కనుక థంబ్ ఇంప్రెషన్ కావాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఎ బాయ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, ఇఫ్ ఇట్ ఈస్ ఎ గర్ల్ రైట్ థంబ్ ఇంప్రెషన్. అండ్ దాని యొక్క డైమెన్షన్స్ అనేవి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే బేబీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది సాఫ్ట్ కాపీ ఉండాలి మీ దగ్గర, ఎందుకంటే ఇప్పుడు మనం అప్లోడ్ చేయాలి దాన్ని. అండ్ హార్డ్ కాపీస్ 3 ఉండాలి. ఓకే, అండ్ ఇది వచ్చేసి మనం పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. ఏవి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అంటే మీ వీసా టైప్స్ కానీ లేకపోతే మీ పేరెంట్స్ యొక్క పాస్పోర్ట్ డీటెయిల్స్, ఆ కాపీస్ అన్నీ నేను చెప్తాను మీకు ముందు వస్తాయి. అవన్నీ పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. మ్యాక్సిమం సైజ్ 500 KB ఉండాలి. కానీ ఇక్కడ బేబీ యొక్క సిగ్నేచర్ కానీ లేకపోతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కానీ థంబ్ ఇంప్రెషన్ కానీ అవన్నీ మ్యాక్సిమం 500 KB. ఓకే, దట్స్ ద డిఫరెన్స్. సో ఒకసారి మీ డీటెయిల్స్ అన్నీ చూసుకుని ముందుకెళ్ళండి. సో ఇక్కడ మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మనకి క్లియర్గా ఇచ్చారు, అంటే ఫోటో రిక్వైర్మెంట్స్, సిగ్నేచర్ రిక్వైర్మెంట్స్ అవన్నీ ఒకసారి మళ్ళీ మీరు చూసుకోండి. సో దేర్ ఆర్ 2 ఆప్షన్స్ హియర్. మీరు ఫ్రెష్గా స్టార్ట్ చేస్తే ఫ్రెష్ అప్లికేషన్, లేదు సగం ఫిల్ చేసిన తర్వాత ఎగ్జిట్ అయిపోయింటే కనుక యూజింగ్ దట్ రిఫరెన్స్ నెంబర్ మీరు ఇక్కడ లాగిన్ అవ్వచ్చు. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నేను ఫ్రెష్ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కంట్రీ నుంచి అప్లై చేస్తున్నారు అనేది. అండ్ మెషిన్ వచ్చేసి మీకు క్లోజెస్ట్ మెషిన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటారు. నాకు క్లోజెస్ట్ మెషిన్ వచ్చేసి నేను శాన్ ఫ్రాన్సిస్కో కాబట్టి నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో బేసికల్గా నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం తీసుకున్నాను. మీరు ఎగ్జాక్ట్ నేమ్స్ అనేవి మీరు ఇవ్వాలి, బేబీ యొక్క సర్నేమ్, గివెన్ నేమ్, అలానే వాళ్ళ యొక్క డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా మీరు ఇవ్వాలి. సో
సో, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు పాస్‌పోర్ట్‌లో దొరుకుతాయి. అండ్ నేషనల్ ఐడెంటిఫికేషన్ నంబర్ మీరు ఎన్ఏ పెట్టేస్తే సరిపోతుంది. అండ్ విజిబుల్ మార్క్స్ ఏమైనా ఉంటే ఎంటర్ చేయండి. లేదంటే నన్. అండ్ పాస్‌పోర్ట్ డీటెయిల్స్ అంటే ఈ చైల్డ్ యొక్క పాస్‌పోర్ట్ డీటెయిల్స్ అనేవి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఎక్స్‌పైరీ డేట్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు పాస్‌పోర్ట్‌లో క్లియర్‌గానే మీకు దొరుకుతాయి డీటెయిల్స్. ప్రీవియస్ పాస్‌పోర్ట్ ఉంటే గనుక ఎంటర్ చేయండి. అదర్‌వైజ్ యూ కెన్ ఇగ్నోర్ థాట్. సో, పేరెంట్స్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి మీరు. ఫాదర్ డీటెయిల్స్, వాళ్ళ నేషనాలిటీ, ఆహ్, అలానే వాళ్ళ ప్రొఫెషన్. సో, ఐటీ ఇంజినీర్స్ అయితే గనుక మోస్ట్‌లీ మీరు ప్రొఫెషనల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ లేదంటే హౌస్ వైఫ్ ఉంటే గనుక హౌస్ వైఫ్ కూడా ఉంటుంది. సో, హౌస్ వైఫ్ ఎవరైనా ఉంటే హౌస్ వైఫ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ రూట్ ఇండియన్ వచ్చేసి అంటే రిలేషన్ విత్ ద రూట్ ఇండియన్ వచ్చేసి ఫాదర్ సెలెక్ట్ చేసుకుంటారు. ప్రెజెంట్ అడ్రెస్ అంటే పాస్‌పోర్ట్‌లో ఏదైతే అడ్రెస్ ఉందో లేకపోతే మీరు ఎక్కడైతే ఉంటున్నారో అది ఇవ్వాలి. బికాజ్ ఆ అడ్రెస్ ప్రూఫ్‌ని మీరు సబ్మిట్ చేస్తారు కాబట్టి అడ్రెస్ అంతా కరెక్ట్‌గా ఉండాలి. సో, దిస్ ఈస్ ది ఇన్ఫర్మేషన్ అప్లికెంట్ ఇన్ఫర్మేషన్ ఇది. ఇప్పటిదాకా మీరు ఫిల్ చేసిన మొత్తం డీటెయిల్స్ అన్నీ కరెక్టా కాదా అనేది ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. ఓకే. చేసుకున్న తర్వాత సబ్మిట్ కొట్టేస్తే మనకొక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. సో, ఈ రిఫరెన్స్ నెంబర్‌ని మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ది పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అండ్ ది థంబ్ ఇంప్రెషన్ ఆర్ ది సిగ్నేచర్ ఆఫ్ ది బేబీ మీరిక్కడ ఎగ్జిట్ కొట్టేసేయొచ్చు. కాకపోతే ఏంటంటే మీరు ఈ నెంబర్ సేవ్ చేసుకుంటే మీరు మళ్ళీ ఆహ్, ఆహ్, పార్షియల్లీ ఫిల్డ్ అప్లికేషన్ ఇందాక నేను చూపించాను కదా! 2 బటన్స్ ఫ్రెష్ ఒకటి, పార్షియల్లీ ఫిల్డ్. ఆ పార్షియల్లీ ఫిల్డ్ దగ్గర ఈ రిఫరెన్స్ నెంబర్‌తో మీరు లాగిన్ అవ్వచ్చు. ఓకే. యూ కెన్ టేక్ దిస్ స్క్రీన్‌షాట్ అండ్ ఆల్సో సేవ్ దిస్ నంబర్. మీ ఈమెయిల్ అడ్రెస్ కూడా ఇది వస్తుంది. సో, బట్ సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర బేబీ యొక్క పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో సాఫ్ట్ కాపీ ఉంది. అలానే సిగ్నేచర్ ఉంది అనుకోండి. అప్పుడు మీరు యూ కెన్ క్లిక్ ఆన్ దిస్ వన్. సో, ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ కరెక్ట్ ఇట్లా వస్తుందనమాట మనకి. సో, ఇది కరెక్ట్‌గా లేకపోతే గనుక మీరు క్రాప్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ ఇస్తుంది. ఇక్కడ కరెక్ట్‌గా చూపిస్తది. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ కరెక్ట్ మీరు అప్‌లోడ్ క్లిక్ చేయండి. ఓకే. అంతా కూడా కరెక్ట్‌గా అయిపోయింది. సో, ఇప్పుడు మీరు చూస్తే ఇది బేబీ యొక్క పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ థంబ్ ఇంప్రెషన్. మీరు మళ్ళీ అప్‌లోడ్ చేయాలనుకుంటే గనుక ఇది క్లిక్ చేయండి. లేదు కరెక్ట్‌గా మొత్తం అంతా ఉందనుకుంటే గనుక నెక్స్ట్ క్లిక్ చేయండి. ఓకే. సో, ఇక్కడికి మనం పార్ట్ ఏ సక్సెస్‌ఫుల్‌గా ఫినిష్ చేసాం. ఓకే. స్క్రీన్‌షాట్ కావాలంటే మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ పార్ట్ బి. యాహ్! ఇదొచ్చేసి సిటిజన్‌షిప్ డీటెయిల్స్ అనే దానికి అడుగుతుందనమాట. మీకిది అంటే ఒక్కొక్క క్వెషన్ చదువుకోండి. అండ్ మీకు అప్లికేబుల్ అయితే యెస్ ఆర్ నో అనేది మీరు పెట్టాలి. హావ్ యూ ఆర్ ఎనీ మెంబర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అప్లైడ్ ఫర్ ఓవర్‌సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా రిజిస్ట్రేషన్ ఎర్లియర్ ఎప్పుడైనా అప్లై చేశారా లేదా అనేది అడుగుతుందనమాట. ఫస్ట్ టైమ్ అయితే గనుక మీరు నో పెట్టొచ్చు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వెషన్ మీరు చదివి కరెక్ట్‌గా పెట్టాలి. అండ్ దీస్ ఆర్ లైక్ మ్యాండేటరీ ఫీల్డ్స్. ఇవన్నీ కూడా మ్యాండేటరీ క్వెషన్స్. ప్రెజెంట్ నేషనాలిటీ డీటెయిల్స్ బై బర్త్ దగ్గర వస్తే కనుక ఇది పెట్టండి. లేదు అంటే కనుక ఏదైతే ఆప్షన్ కరెక్ట్‌గా ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. ఇంతకుముందు ఏమైనా నేషనాలిటీస్ ఉన్నాయా లేదా అనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే డూ యూ హ్యావ్ ఎనీ రిలేటివ్స్ ఉంటే కనుక యెస్ అని పెట్టండి. ఉంటే వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలి. వాళ్ళ అడ్రెస్, రిలేషన్‌షిప్ అంటే గ్రాండ్ పేరెంట్స్ అలా ఉంటే ఇవ్వచ్చు. లేదంటే లేదు. ఏమైనా క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఉన్నాయా? అట్లా ఏమైనా ఉంటే యెస్ పెట్టండి. లేదంటే లేదు. యాహ్!
ఇప్పుడు మీరు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేవి మ్యాండేటరీగా అప్లోడ్ చేయాలి. సో, ఈ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ వచ్చేసి పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉండాలి. అలానే 1000 కేబీ మాక్సిమం ఉండాలి. ఓకే. మీ దగ్గర అవి రెడీగా ఉంటే గనుక మీరు ఇవి క్లిక్ చేయొచ్చు. సో, మీరు ఓసీఐ మైనర్‌కి అప్లై చేస్తున్నారు కాబట్టి మీ అడ్రెస్ ప్రూఫ్ మ్యాండేటరీగా ఉండాలి. అలానే కరెంట్ పాస్‌పోర్ట్ ఉండాలి. అలానే ఇండియన్ ఆరిజిన్ ప్రూఫ్, అంటే మీ పేరెంట్స్ అంటే లైక్ పేరెంట్స్ డెఫినెట్‌గా అప్లై చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ పాస్‌పోర్ట్స్ అన్నీ కూడా పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉండాలి. అండ్ లెస్ దాన్ 1000 కేబీలో ఉండాలి. అలానే పేరెంట్స్ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్, పేరెంటల్ ఆథరైజేషన్ ఫామ్. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మనం ఎంటైర్ ఓసీఐ ప్రాసెస్‌లో రెండే 2 డాక్యుమెంట్స్ మనం నోటరీ చేయిస్తాం. ఓకే. ఒకటొచ్చేసి పేరెంటల్ ఆథరైజేషన్ ఫామ్. రెండోదొచ్చేసి ఈ మనం ఫిల్ చేస్తున్న ఓసీఐ అప్లికేషన్. ఓకే. ఒకటొచ్చేసి పేరెంటల్ ఆథరైజేషన్ ఫామ్. రెండోదొచ్చేసి ఈ ఓసీ అప్లికేషన్ ఫామ్. అది నేను చూపిస్తాను. అంటే ఒకసారి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఈ నెంబర్‌తో పాటు కంప్లీట్‌గా అప్లికేషన్ కనిపిస్తుంది. దాన్ని మీరు ప్రింట్ తీసుకొని నోటరీ చేయించాలి. అలానే ఈ పేరెంటల్ ఆథరైజేషన్ ఫామ్ అంటే ఇలా ఉంటుందది. మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు ఆన్‌లైన్‌లో. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేసిన తర్వాత పేరెంట్స్ సిగ్నేచర్స్ అన్నీ పెట్టిన తర్వాత ఇక్కడ అటాచ్ చేస్తారు. ఐ మీన్ నోటరీ చేస్తారు. ఓకే. ఈ నోటరీ చేసింది మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. ఓకే. ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలి ఆ నోటరీ చేసింది. అలానే రిమైనింగ్ డాక్యుమెంట్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని మీరు సబ్మిట్ కొట్టేసిన తర్వాత జనరేట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని వస్తుంది. ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు ఏదైతే మీ రెఫరెన్స్ నెంబర్ ఉందో ఆ రెఫరెన్స్ నెంబర్తో మీకు ఒక అప్లికేషన్ ఇట్లా అంటే మనం ఏదైతే క్రియేట్ చేసామో అది ఓపెన్ అవుతుందన్నమాట, డౌన్లోడ్ అవుతుంది. సో, ఫోటో, సిగ్నేచర్ ఆర్ థంబ్ ఇంప్రెషన్ చూసుకోండి. అలానే సర్ నేమ్, గివెన్ నేమ్, మొత్తం డీటెయిల్స్, ఈ బేబీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీరు ఇప్పటిదాకా ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి దీంట్లో. అన్నీ చూసుకోండి. ఓకే. చూసుకున్న తర్వాత ఇక్కడ మీరు అటాచ్ చేయాల్సింది ఇక్కడనమాట. అంటే నోటరీ చేయించాల్సింది ఈ పేజ్ నెంబర్ 3లో అప్లికేషన్ ఫర్ మైనర్ ఉంది కదా, ఇక్కడ నోటరీ చేస్తారు వాళ్ళు. అంటే పేరెంట్స్ ఇద్దరు ఇక్కడ సిగ్నేచర్ పెట్టిన తర్వాత బేబీ యొక్క థంబ్ ఇంప్రెషన్ ఇక్కడ వేస్తారు. వేసిన తర్వాత నోటరీ అనేది ఇక్కడ అవుతుందన్నమాట. ఇక్కడ మీ బేబీ యొక్క నేమ్ ఉంటుంది. అలానే థంబ్ ఇంప్రెషన్ ఇక్కడ ఉంటుంది. బేబీది లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే బాయ్కి అయితే లెఫ్ట్, గర్ల్కి అయితే రైట్, అండ్ పేరెంట్ సిగ్నేచర్స్. అలానే ఇక్కడ నోటరీ అనేది చేపిస్తారు. సో, ఇది ఒక నోటరీ అండ్ పేరెంటల్ ఆథరైజేషన్ ఫామ్ ఇంకొకటి నోటరీ. ఓకే. సో, ఇది క్లోజ్ చేస్తాను. ఓకే. అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇది అయిపోయిన తర్వాత యూఆర్ డన్ విత్ దట్. సో, అయిపోయింది ఇది ఇక్కడతో. ఒక్కసారి మీరు ఇది క్లోజ్ చేసేసిన తర్వాత, ఐ మీన్ సబ్మిట్ చేసేసిన తర్వాత మనకి ఈ ఫామ్ డౌన్లోడ్ అయిపోయింది కదా. ఈ డౌన్లోడ్ అయిపోయిన ఫామ్తో ఒక్కొక్కసారి ఇది జనరేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీ కెనాట్ మోడిఫై ఎనీథింగ్. ఓకే. దీంట్లో మీరు ఓన్లీ ఇక్కడ ఈ పార్ట్ని మాత్రమే నోటరీ చేయిస్తారు, థర్డ్ పేజ్ని. ఈ డిక్లరేషన్ ఫామ్ ఏం ఫిల్ చేయక్కర్లేదు మైనర్స్కి. ఓకే. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ వరకు మనం పార్ట్ ఏ, పార్ట్ బి ఫినిష్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడికి వెళ్తాం విఎఫ్ఎస్ గ్లోబల్ దగ్గరికి. ఫస్ట్ స్టెప్ అయిపోయింది, సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది మనకి. ఓకే. థర్డ్ స్టెప్లో ఏంటంటే ఇక్కడ చూడండి, కంప్లీట్ మెయిల్ ఇన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ అంటే ఫీజు ఎలా పే చేయాలి ఏంటి అనేది ఇప్పుడు ఉంటుంది. సో, ఫస్ట్ స్టెప్ వచ్చేసి దీంట్లో ఈ విఎఫ్ఎస్ గ్లోబల్లోకి వెళ్ళి మనం రిజిస్టర్ అవుతాం. ఓకే. ఈ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా లింక్, అది మనకి విఎఫ్ఎస్ గ్లోబల్లో థర్డ్ స్టెప్లో ఉన్నాం ఇప్పుడు మనం. ఓకే. ఇక్కడ అప్లై నవ్ అనేది మీరు క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓసీఐ కేటగిరీ, ఇందులో ఏది ఓసీఐ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. న్యూ ఓసీఐ, ఏ స్టేట్లో ఉంటారో అది ఇవ్వండి.
సో మీకు ఇక్కడ పోస్టల్ అనేది ఆటోమేటిక్గా కనిపిస్తుంది. ఓకే, అలానే ఇక్కడ కూడా మీకు పోస్టల్ ఆటోమేటిక్గా కనిపిస్తుంది. పేమెంట్ మెథడ్ వచ్చేసి ఆన్లైన్ సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే ఒకేసారి మీరు పే చేసేస్తారు. ఇక్కడ ఏంటంటే ఇది ఆన్లైన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రిటర్న్ లేబుల్స్, అంటే టోటల్ మొత్తం 3 రిటర్న్ లేబుల్స్ అనేవి ఉంటాయి. ఒకటి మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు వీళ్ళకి పంపించడం కోసం. ఓకే, సెకండ్ రిటర్న్ లేబుల్ వచ్చేసి వీళ్ళు మీ ఒరిజినల్ పాస్పోర్ట్ని మీకు పంపిస్తారు. ఓకే, అంటే మీరు చైల్డ్ యొక్క పాస్పోర్ట్ వీళ్ళకి పంపిస్తారు కదా. ఇప్పుడు యాజ్ ఈ ఓసీఐ ప్రాసెస్లో చైల్డ్ యొక్క ఒరిజినల్ పాస్పోర్ట్ మీరు వీళ్ళకి పంపిస్తారు. సో వాళ్ళు మనకి వెనక్కి మన పాస్పోర్ట్ మనకు పంపించేస్తారు. అది సెకండ్ రిటర్న్ లేబుల్. థర్డ్ వచ్చేసి థర్డ్ రిటర్న్ లేబుల్ దేనికోసం అని అంటే మన ఓసీఐ కార్డ్ అనేది ఒకసారి అప్రూవ్ అయిపోయింది అది వాళ్ళు మనకు పంపించడం కోసం థర్డ్ రిటర్న్ లేబుల్. సో టోటల్ 3 రిటర్న్ లేబుల్స్కి సంబంధించినటువంటి ఫీజు కూడా మీరు ఇప్పుడు పే చేసేస్తారు. అలానే ఓసీఐ ఫీజు కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. అది చూడండి, ఇక్కడ మీరు చూడొచ్చు కాన్సులర్ ఫీజు వచ్చేసి $275, కొరియర్ ఫీజు వచ్చేసి 15, అలానే ఇంకోటి విఎఫ్ఎస్ సర్వీస్ ఫీజు, టోటల్ అంతా కలిపి మొత్తం $319 అవుతుంది. సో ఇక్కడ మీరు ప్లీజ్ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ది డాక్యుమెంట్ చెక్ లిస్ట్. అంటే డాక్యుమెంట్ చెక్ లిస్ట్ ఏంటి ఎగ్జాక్ట్గా కావాలనుకుంటే ఇక్కడ మనం క్లిక్ చేయాలి, మ్యాండేటరీగా క్లిక్ చేయండి మీరు. సో ఇది ఒకసారి ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట, న్యూ ఓసీఐ మైనర్ మనకు కావాల్సింది. ఓకే, ఇక్కడ డాక్యుమెంట్స్ క్లిక్ చేస్తే ఇది డౌన్లోడ్ అయింది కదా. సో దీంట్లో మనం క్లియర్గా చూసుకోవాలి మళ్ళీ. సో గవర్నమెంట్ అప్లికేషన్ ఫామ్ మనం ఆల్రెడీ ఫిల్ చేసాం ఇందాక. ఓకే, ఓసీఐ వెబ్సైట్లోకి వెళ్ళి చేసాం కదా అది. అలానే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఫర్ ద బేబీ. నేను చెప్పినట్టు ఇందాక మనం ఒక సాఫ్ట్ కాపీ అప్లోడ్ చేసాం కదా, ఆ సాఫ్ట్ కాపీ కాకుండా ఇంకొక 2 హార్డ్ కాపీస్ కూడా కావాలన్నమాట. ఈ డిక్లరేషన్ ఫామ్ ఉంది కదా, ఐ మీన్ ఈ అప్లికేషన్ ఉంది కదా మనం ఏదైతే డౌన్లోడ్ చేసామో ఇందాక ఫిల్ చేసి. సో ఇక్కడ మీ ఒరిజినల్ ఇది ఎలా వచ్చింది మనకి, సాఫ్ట్ కాపీ అప్లోడ్ చేస్తే వచ్చింది. సో దీనిపైన ఎగ్జాక్ట్గా దీనిపైన మనం బేబీ యొక్క హార్డ్ కాపీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అంటిస్తామన్నమాట. సో నేను చెప్పాను కదా టోటల్ 3 హార్డ్ కాపీస్ తీసుకోవాలి. దాంట్లో ఫస్ట్ది ఇక్కడ అంటిస్తాము, అండ్ 2 వచ్చేసి ఈ ప్యాకెట్లో పెట్టి పంపిస్తాం వాళ్ళకి, గవర్నమెంట్కి. ఓకే, సో అందుకే నేను టోటల్ 3 హార్డ్ కాపీస్ అని చెప్పాను. సో ఇది పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ఇవన్నిట్లో ఏదో ఒకటి అనమాట. అంటే స్టేట్ ఇష్యూడ్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, యూటిలిటీ బిల్స్, అలానే ఇంటర్నెట్ కానీ, మార్టిగేజ్ కానీ, అలా ఏదో ఒకటి. నెక్స్ట్ నోటరైజ్డ్ అండ్ ఒరిజినల్ పాస్పోర్ట్ ఫోటోకాపీ ఆఫ్ ది పాస్పోర్ట్, అంటే బేబీ యొక్క పాస్పోర్ట్ అనేది మీరు నోటరైజ్ చేయించాలి. ఇంతకుముందు అది లేదండి, రీసెంట్గా అప్డేట్ చేశారు దీన్ని, నోటరైజ్డ్ అండ్ ఒరిజినల్ ఫోటోకాపీ ఆఫ్ పాస్పోర్ట్ అనేది. ఇంతకుముందు వచ్చేసి జస్ట్ నార్మల్ పాస్పోర్ట్ పంపించేసామనేవారు. సో అడిషనల్ డాక్యుమెంటేషన్ ఫర్ న్యూ ఓసీఐ, పాస్పోర్ట్ ఒరిజినల్ అండ్ నోటరైజ్డ్ ఆఫ్ పాస్పోర్ట్ కాపీ. సో బేసికల్గా ఏంటంటే మీరు ఆ పాస్పోర్ట్ కాపీని నోటరైజ్ చేయించాలి, అలానే ఒరిజినల్ పాస్పోర్ట్ కూడా పెట్టాలి. ప్రూఫ్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, ఇక్కడ చూడండి మీ దగ్గర ఇవి ఏమన్నా ఉంటే కనుక ఇవి కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. న్యాచురలైజేషన్ సర్టిఫికేట్ అంటే బర్త్ సర్టిఫికేట్, అలానే పేరెంట్స్ పాస్పోర్ట్, పేరెంటల్ ఆథరైజేషన్ ఫామ్ ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని డౌన్లోడ్ చేసిన తర్వాత దీన్ని నోటరైజ్ చేయించాలి. మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఒక కాపీ, సో ఇది మనకు అప్లికబుల్ కాదు. అలానే బర్త్ సర్టిఫికేట్ ఆఫ్ ది బేబీ. ఫీజు ఆల్రెడీ మనం ఇందాక చూపించాను మీకు ఆల్రెడీ నేను. సో దట్స్ ఇట్, అంతేనండి. అన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి అండ్ 1000 KB ఉండాలి ఎప్పుడు మనం అప్లోడ్ చేసేటప్పుడు. ఓకే, దట్స్ క్లియర్. ఈ చెక్ లిస్ట్ ఏంటంటే ఈ న్యూ ఓసీఐ చెక్ లిస్ట్ ఫర్ మైనర్, ఇది ఏంటంటే మనం ఫిజికల్ కాపీ పంపిస్తున్నాం కదా ప్యాకెట్ వాళ్ళకి, గవర్నమెంట్కి, దాంట్లో మ్యాండేటరీగా ఇవన్నీ ఉండాలన్నమాట. సో ఒక్కొక్కటి నీట్గా చదువుకుంటే వెళ్ళండి. ఎక్కడైనా డౌట్ వస్తే కనుక కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఐ ట్రై టు అడ్రస్ దట్.
సో, ఈ డాక్యుమెంట్ చెక్ లిస్ట్‌లో మెన్షన్ చేసిన ప్రతీదీ కూడా మీరు అంటే ఫోటో కాపీస్ అన్నీ ఏవైతే అడిగాడో అవన్నీ గూడా మీరు అటాచ్ చేయాలి. సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి. అంటే సిగ్నేచర్స్ అనేవి పెట్టాలి ప్రతి దాని మీద కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రూఫ్ ఆఫ్ అడ్రెస్ ఉందనుకోండి, యుటిలిటీ బిల్ దానిపైన మీ సిగ్నేచర్ అనేది పెట్టుండాలి. పేరెంట్స్ సిగ్నేచర్స్. జస్ట్ సెల్ఫ్ అటెస్టేషన్ సరిపోతుంది. ఏవైతే నోటరీ చేయించాలో నోటరైజ్డ్ డాక్యుమెంట్స్ అవి మాత్రం వాళ్ళు చేస్తారు మీ సిగ్నేచర్స్ పెట్టిన తర్వాత. సో, పాస్‌పోర్ట్ ఒకటి నోటరీ చేయించాలి. అలానే పేరెంటల్ ఆథరైజేషన్ ఫార్ము, సెకండు మెయిన్ వచ్చేసి ఓసీఐ అప్లికేషన్. మొత్తం 3 నోటరీ చేయించాలి. అలానే మీకు 3 రిటర్న్ లేబుల్స్ అనేవి వస్తాయి. మీరు పేమెంట్ అనేది చేసిన తర్వాత ఆన్‌లైన్‌లో. ఐ మీన్ 3 రావడం అంటే యాస్ ఆఫ్ నౌ మీకు ఒకటే వస్తుంది. ఒకటే వచ్చిన తర్వాత దాన్ని యూజ్ చేసుకొని మీరు ప్యాకెట్ అనేది గవర్నమెంట్‌కి పంపిస్తారు. మిగతా 2 లేటర్ పాయింట్ ఆఫ్ టైమ్ వాళ్ళు డౌన్‌లోడ్ చేసుకొని మీకు పంపిస్తారు ప్యాకెట్. ఐ మీన్ ప్యాకెట్ ఒకటి అలానే పాస్‌పోర్ట్ ఒకటి. సో, మనం ఇక్కడ వీఎఫ్ఎస్ గ్లోబల్‌లో అప్లై నౌ అనేది క్లిక్ చేసిన తర్వాత అది వీఎఫ్ఎస్ గ్లోబల్ వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ ఓసీఐ సర్వీసెస్ అనేవి మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఈ వీఎఫ్ఎస్ గ్లోబల్ చాలా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. దాంట్లో మనం ఓసీఐ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. అలానే బేసిక్ డీటెయిల్స్ అనేవి అడుగుతుందనమాట. మనం ఎక్కడెక్కడ ఉంటాం, మైనర్ అప్లై చేస్తున్నామా, లైక్ ఇండియన్ ఆరిజిన్ ఎవరైనా ఉన్నారా, అలా కొన్ని క్వెషన్స్ అడుగుతుంది. అవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పేమెంట్ మెథడ్. మనం పేమెంట్ మెథడ్ అనేది ఆన్‌లైన్ పేమెంట్ మెథడ్ సెలెక్ట్ చేసుకుంటే కొరియర్స్ లేబుల్స్ అన్నీ కూడా ఆటోమేటిక్‌గా వాళ్ళు చూసుకుంటారు. అది కొంచెం ఈజీ అవుతుంది. అండ్ పేమెంట్ వచ్చేసి టోటల్ ఇవి ఇందాక నేను మీకు ఆల్రెడీ చూపించాను ఇది. ఓకే. డాక్యుమెంట్ చెక్ లిస్ట్ ఒకసారి డౌన్లోడ్ చేసుకుని మీరు అన్నీ క్లియర్‌గా చూసుకున్న దాని తర్వాత మీరు రిజిస్టర్ అవుతారు ఈ వీఎఫ్ఎస్ గ్లోబల్‌లో విత్ యువర్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ వాటితో మీరు అంతా రిజిస్టర్ అయిన తర్వాత ఆల్రెడీ మీరు రిజిస్టర్ అయిపోయి ఉంటే గనుక మీరు డైరెక్ట్‌గా లాగిన్ అయిపోవచ్చు. లాగిన్ అయితే మీకు పేజ్ ఇట్లా కనిపిస్తుంది. ఇక్కడ మీరు యూ హావ్ టు క్లిక్ ఆన్ ది క్రియేట్ న్యూ అప్లికేషన్. ఇక్కడ మనం ఓసీఐకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఇస్తామన్నమాట. ఇందాక మనం ఆల్రెడీ క్రియేట్ చేసినటువంటి ఓసీఐ వెబ్‌సైట్‌లో క్రియేట్ చేసాం కదా! అప్లికేషన్ నెంబర్ వచ్చింది. రిఫరెన్స్ నెంబర్. ఆ రిఫరెన్స్ నెంబర్ అనేది ఇక్కడ ఈ క్రియేట్ న్యూ అప్లికేషన్‌లో ఇస్తామన్నమాట. ఇచ్చిన తర్వాత పేమెంట్ అనేది చేస్తాం. నెక్స్ట్ కంటిన్యూ కొట్టిన తర్వాత మనకి యాడ్ కస్టమర్ అని ఉంటుంది. సో, యాడ్ న్యూ కస్టమర్ అంటే అక్కడ మనం ఈ మన డీటెయిల్స్ అంటే ఈ ఓసీఐ మైనర్ యొక్క డీటెయిల్స్ అన్నీ మనం కంప్లీట్‌గా ఇవ్వాల్సొస్తుంది. అంటే ఇందాక నేను చెప్పినట్టు ఓసీఐ రిఫరెన్స్ నంబరు, పాస్‌పోర్ట్ డీటెయిల్స్ అవన్నీ కూడా మనం కంప్లీట్‌గా ఇచ్చిన తర్వాత కంటిన్యూ కొడితే మనకి పేమెంట్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. సో, ఇక్కడ మీరు ఇందాక ఆన్‌లైన్ పేమెంట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటే గనక వీఎఫ్ఎస్ ఆఫర్డ్ కొరియర్ సర్వీస్ అనేది ఆటోమేటిక్‌గా కనిపిస్తుంది. ఇన్ కేస్ ఆన్‌లైన్‌లో గనుక మీరు పే చేయకపోతే మీరు ఐ విల్ యూజ్ మై ఓన్ కొరియర్ లేబుల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో, బై డిఫాల్ట్ కొరియర్ ప్రొవైడర్ వచ్చేసి మనకి ఫెడెక్స్ అనేది ఉంటుంది. సో, ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ $350.76 సెంట్స్ అనేది మనకు కనిపిస్తుంది ఫీజు. అది టోటల్ అంటే కాన్సులర్ ఫీజు అలానే మనం రిటర్న్ లేబుల్స్ కోసం పే చేస్తుందనమాట. ఇదొచ్చేసి మీ అడ్రెస్ అనేది ఇవ్వాలి. ఇక్కడికి మీ యొక్క చైల్డ్ యొక్క పాస్‌పోర్ట్ రిటర్న్ వస్తుంది. అలానే ఓసీఐ కార్డ్ అదే లాస్ట్‌లో అంతా అప్రూవ్ అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చేటటువంటి అడ్రెస్ ఇది. కరెక్ట్ అడ్రెస్ అనేది మీరు ఇవ్వాలి. అంటే ఏదైతే అడ్రెస్ ప్రూఫ్ సబ్మిట్ చేస్తున్నారో అదే ఇస్తే బెటర్. నెక్స్ట్ మీరు ఒకసారి సబ్మిట్ చేసేసిన తర్వాత డౌన్లోడ్ కొరియర్ లేబుల్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఆహ్, ఏఆర్ఎన్ నెంబర్ అంటే గవర్నమెంట్ రిఫరెన్స్ నెంబరు, పాస్‌పోర్ట్ నెంబర్, ఈమెయిల్ అడ్రెస్ ఇస్తే గనక మీరు ఐ మీన్ డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు కొరియర్ లేబుల్‌ని. సో, ఈ రిఫరెన్స్ నెంబర్ మీకు ఎలా వస్తుందంటే ఈమెయిల్‌కి వస్తుంది బేసికల్‌గా. ఈమెయిల్‌కి ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. దాన్ని తీసుకొచ్చి మీరు ఇక్కడ ఇస్తే గనక మీకు రిటర్న్ లేబుల్ అనేది కూడా మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యూజింగ్ థాట్ మీరు ఫెడెక్స్‌కెళ్ళి డాక్యుమెంట్స్ అనేవి డ్రాప్ ఇన్ చేసేయొచ్చు. సో, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫోర్త్ స్టెప్ అంటే థర్డ్ స్టెప్ అయిపోయింది కదా! కంప్లీట్ అంటే మెయిలింగ్ చేయాల్సినటువంటి అప్లికేషన్ మొత్తాన్ని మనం రెడీ చేసుకున్నాం సో ఫార్. దాని తర్వాత ఆ సబ్మిట్ అంటే ఫిజికల్ కాపీ ఏదైతే ఉందో అది వీఎఫ్ఎస్ గ్లోబల్‌కి మనం సబ్మిట్ చేస్తాం. అంటే కొరియర్ చేసేస్తామనమాట. సో, చేసేసిన తర్వాత మనకి రిటర్న్ ఐ మీన్ మనకి ఒక ట్రాకింగ్ నంబర్ కూడా వస్తుంది. దాంతో మనం ట్రాక్ చేసుకోవచ్చు మన అప్లికేషన్ ఎక్కడుంది ఏంటనేది. సో, ప్లీజ్ కీప్ ఇన్ మైండ్ దట్ మనకిది
5 to 7 బిజినెస్ డేస్లో మీ చైల్డ్ యొక్క పాస్పోర్ట్ ఫస్ట్ వచ్చేస్తుంది. దాని తర్వాత 30 to 60 డేస్ మధ్యలో మనకి మన ఓసీఐ వస్తుందని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయాలనుకుంటే కూడా మీరు ఫోన్ నెంబర్స్ అవైలబుల్ ఉంటాయి, కాంటాక్ట్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నేను హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ రిలేటెడ్ టు ఎనీ కంపెనీ ఆర్ ఎనీ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఆర్ ఎనీథింగ్. నేను నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. హెల్ప్ అయితే కనుక దయచేసి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కావాలనుకుంటే ఫార్వర్డ్ చేయండి, అండ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.